హలో, వెల్కమ్ బ్యాక్. ఇది చూడండి, ఇంట్లోనే మనం సింపుల్గా చేసుకున్న బ్రెడ్ పుడ్డింగ్. ఇంట్లోనే మనం టేస్టీ అండ్ హెల్తీగా బ్రెడ్ అండ్ మిల్క్ యూస్ చేసి బ్రెడ్ పుడ్డింగ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం. బ్రెడ్కి సైడ్స్ బ్రౌన్ కలర్లో ఉన్నదంతా కట్ చేసుకొని ఇప్పుడు దాన్ని ఇలా స్మాల్ క్యూబ్స్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుందాం. నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకుందాం. బ్రెడ్ పైన కొంచెం నెయ్యి వేసుకుందాం. మనం చేసుకునే స్వీట్ కదా, అందుకని నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని ఇలా కొంచెం నెయ్యిని అప్లై చేసుకుందాం. ఇప్పుడు రెండో వైపు కూడా బ్రెడ్ ముక్కల్ని ఇలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకుందాం. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని అన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇలా వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ముందుగా 1 కప్పు పాలు తీసుకుందాం. 500 ml తీసుకోండి, పాలు చాలు. సగం కప్పు చల్లని పాలల్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు పొంగుతున్న పాలల్లోనే 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుందాం. దాంట్లోనే 2 యాలకులు ఫ్రెష్గా దంచుకొని ఆ పౌడర్ని యాడ్ చేసుకుందాం. యాలకులు పొడి వేసుకుంటే స్వీట్ మంచి స్మెల్ వస్తుంది. ఫ్లేమ్ని లో హీట్లో పెట్టుకొని 5 నిమిషాల వరకు బాగా కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత దాంట్లోనే ఇలా స్మాల్ పీసెస్లా కట్ చేసుకున్న బాదం పప్పుల్ని యాడ్ చేసుకుందాం. ఇలా బాదం పప్పుల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ వేసి కలిపిన పాలని కూడా యాడ్ చేసుకుందాం. దానిని 10 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్లో బాగా కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ని ఇలా అరేంజ్ చేసుకుందాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి.
మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఇలా హెల్తీగా స్వీట్ చేసుకోవచ్చు. నాకు అయితే టేస్ట్ సూపర్గా ఉంది అనిపించింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.